జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మర్రి వెంకటస్వామి ఆరోపించారు. కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యేడ సృజన్ కుమార్, కాసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్లా పద్మ, కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రాహ్మణ్ల పెళ్లి యుగేందరు, భువనగిరి మహేందరు, నలువాల సదానందం, సాయివేణి, రాయిమల్లు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఉగ్రవాదుల ఊచకోత దారుణం సహించరాన్ని, చాలా తీవ్రమైంది. హనీమూన్కి వెళ్ళినటువంటి కుటుంబాలను, భార్యను వదిలి భర్తలను చంపడం అమానుషం. టెర్రరిస్టులు, తీవ్రవాదులు చేస్తున్నటువంటి ఈ దేశ ఉగ్రవాద వ్యతిరేక గూఢాచార వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ యొక్క ఊచకోత, అక్కడ కాల్పులు జరిగినాయి. ఈ గూఢాచార వ్యవస్థ వైఫల్యానికి కారణం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధినేత, ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు 370 ఆర్టికల్ను రద్దు చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పుతామని చెప్పినటువంటి అమిత్ షా ఈరోజు స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం ద్వారా ఈరోజు టెర్రరిస్టులు మరియు తీవ్రంగా ఈరోజు ఊచకోతకు వచ్చినటువంటి పరిస్థితి కొనసాగింది. పహల్గాంలో జరిగినటువంటి అమరవీరులకు కుటుంబాలను ఆదుకోవాలి. అనేకటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది.